హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో అప్పటికప్పుడు పెట్టుకునే నిమ్మకాయ పచ్చడిని చేయడం చూపిస్తున్నాను. సో నిమ్మకాయ ముక్కలను కోసి ఊరపెట్టే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లో ఈ నిమ్మకాయ పచ్చడిని పెట్టేసుకోవచ్చు. ఒక 6-7 నిమ్మకాయలు ఉన్న ఒక బాటిల్ పచ్చడి అవుతుంది. సో ఒక నెల పాటు హ్యాపీగా తినేయొచ్చు. ఈ పచ్చడిని చేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు బయట ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు. ఈ నిమ్మకాయ పచ్చడి అచ్చం నిల్వ నిమ్మకాయ పచ్చడి టేస్ట్తోనే చాలా బాగుంటుంది. ఇంట్లో పచ్చళ్ళు ఏమీ లేనప్పుడు ఇలా ఒక 6-7 నిమ్మకాయలతో 10 నిమిషాల్లో పచ్చడిని పెట్టేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి 8 నిమ్మకాయలండి. నిమ్మకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా 12 నిమ్మకాయల్ని తీసుకోవాలి. పైన ఆకుపచ్చ తొక్కతో ఉన్న నిమ్మకాయల కంటే ఈ నిమ్మకాయలతోనే పచ్చడి చాలా బాగుంటుంది. సో నిమ్మకాయలను ఇలా పొడవుగా కట్ చేసి వీటిలో ఉన్న గింజలను తీసేసి ఒక ముక్కని 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. అంటే ఒక నిమ్మకాయను 8 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన నిమ్మకాయలను కూడా కట్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ ముక్కలు ఒక బౌల్ అయినాయి. ఈ బౌల్తోనే అన్ని మెజర్మెంట్స్ చూపిస్తాను. స్టవ్ పై ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి. మెంతులు కొద్దిగా రెడ్ షేడ్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తాయి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. వెయిట్లో అయితే 125 గ్రామ్స్ ఉంటుంది. ఆయిల్ని కొద్దిగా హీట్ అవనిచ్చి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి వేయించి ఒక 3 రెమ్మలు కరివేపాకు, 4 కట్ చేసిన ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకుంటూ ఉండాలి. ఇవి ఇలా వేగిన తర్వాత నిమ్మకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలను మాత్రం మీడియం హీట్లో ఒక 5 నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలి. అంతలో గ్రైండ్ చేసిన మెంతి పిండిని తీసేసి ఉప్పుని గ్రైండ్ చేసుకుందాము. 1/2 కప్పుకి కొద్దిగా తగ్గించి, అంటే 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు తీసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచి 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. నిమ్మకాయ ముక్కలు ఉడికినాయో లేవో చెక్ చేసుకోవాలి. నిమ్మకాయ ముక్క ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇంతకంటే ఎక్కువసేపు ఉడికిస్తే పచ్చడి చేదు వచ్చేస్తుంది. సో గ్రైండ్ చేసిన ఉప్పుని వేసి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించి 1/2 కప్పు కారం వేసుకోవాలి. ఇది పచ్చడి కారం అండి. ఇది పెద్దగా కారం ఉండదు. మీరు వేసుకునే కారం స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని కొద్దిగా తగ్గించి వేసుకోండి. సో కారం వేసిన తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే గ్రైండ్ చేసిన ఆవా మెంతి పిండిని కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ను ఆపేస్తున్నాను. ఇలా ఈ కొలతలతో చేశారంటే ఉడుపుతో ఈ పచ్చడి టేస్ట్ నిల్వ పచ్చడిలాగే చాలా బాగుంటుంది. సో మొత్తం కలిపి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సో కొద్దిగా తక్కువైంది. 2 టీ స్పూన్ ఉప్పుని వేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి పచ్చడిని కలుపుకోవాలి. ఇంతేనండి, నిమ్మకాయ పచ్చడి రెడీ. ఇలా కేవలం అప్పటికప్పుడు 10 నిమిషాల్లో నిమ్మకాయ పచ్చడిని పెట్టేసుకొని తినేయచ్చు. ఈ నిమ్మకాయ పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇంట్లో ఏ పచ్చళ్ళు లేనప్పుడు అప్పటికప్పుడు ఒక 6-7 నిమ్మకాయలతో పచ్చడిని పెట్టుకొని ఒక నెల పాటు వాడుకోవచ్చు. సో తప్పకుండా ఈ నిమ్మకాయ పచ్చడిని ట్రై చేయండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఒక 4 నిమ్మకాయలున్నా మీరు ఇలానే చేసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.